టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? ఇది ఒక పెద్ద సబ్జెక్టు. చదివే వాళ్ళందరికీ ఒక పెద్ద యాంబిగ్యూటీ ఉంది, ఒక పెద్ద ఆందోళన ఉంది. అరే కాంపిటీషన్ ఎలా ఉండబోతుందని. పైకి తెలిసేది ఏంటంటే 4,03,000 మంది, కానీ వీళ్ళలో ఎవరండి 4,03,000? దాన్ని గమనిస్తే కాంపిటీషన్ ఎలా ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది. 150 బిట్లకి 150 బిట్లు, 150 మార్కులకి జరగబోతుంది ఒకటే ఎగ్జామినేషన్. మనకి 150కి ఎంత రావాలి కట్ ఆఫ్ అంటే అనేది మనం పట్టించుకోకపోయినప్పుడు ప్రిపరేషన్లో కాంపిటీషన్ ఎలా ఉండబోతుందో చూసి దానికి అనుకూలంగా మన ప్రిపరేషన్ ఉండాలి. అందుకే ఈ సబ్జెక్ట్ అంత అవసరం. ఇప్పుడు చూడండి, 4,03,000 మంది పీపుల్లో మళ్ళీ నోటిఫికేషన్, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాక 1,20,000 మంది కొత్త వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయి, కానీ చాలా సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్నారు. వాళ్ళు కొత్తగా ఉత్సాహంగా, వాళ్ళ ఉత్సాహం వేరే వాళ్ళకి ఉండదు. మీకు తెలుసు క్రికెట్ టీంలో యంగ్కే ఎక్కువ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్ మీద ఆడలేరు ఆయన, అవునా కదా? అందువల్ల యంగ్ జనరేషన్ తక్కువ అంచనా వేయకండి. వాళ్ళకి అవకాశాలు ఉంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక రెండోది ఏంటంటే అతి తీవ్రమైన కాంపిటీషన్ మీకు యూపీఎస్సీ నుంచి రాబోతుంది. ఎందుకంటే June 9th టీఎస్పీఎస్సీ ఫిలిమ్స్ ఉంటే June 16th 1 వీక్లో మనకి యూపీఎస్సీ ఫిలిమ్స్ ఉంటుంది. వాళ్ళందరూ దీనికి ప్రిపేర్ అవుతున్నారండి. కాబట్టి యూపీఎస్సీ ఫిలిమ్స్ నుంచి ఈసారి తీవ్రమైన కాంపిటీషన్ రాబోతుంది. కానీ వాళ్ళ బలహీనత, వాళ్ళ బలాలు మనం అంచనా వేయాలి. వాళ్ళ బలహీనత ఏంటి? టీఎస్పీఎస్సీ కరెంట్ అఫైర్స్, టీఎస్పీఎస్సీ పాలసీస్. ఓకే, ఈ విధంగా కరెంట్ అఫైర్స్ ఈ రెండు విషయాల్లో 20-30 మార్కుల వరకు వాళ్ళకి కష్టంగా ఉంటుంది. స్పెషల్గా ప్రిపేర్ అవ్వాలి. టీఎస్పీఎస్సీ హిస్టరీ అని ఈ విధంగా 30 నుంచి 40 మార్కులు. సో అది వాళ్ళ బలహీనత. ఎందుకంటే యూపీఎస్సీ ఫిలిమ్స్ మీద పెట్టి దీని మీద వాళ్ళు పెట్టలేరు. అది బలహీనత, కానీ కవర్ చేసేస్తారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి యూపీఎస్సీ వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు తిరుగులేని విన్ ఉంటుంది. అదేవిధంగా యూపీఎస్సీ వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని కవర్ చేయండి, నెగ్లెక్ట్ చేయకూడదు. యూపీఎస్సీ ఫిలిమ్స్ ప్రిపేర్ అవుతూ కూడా దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. యూపీఎస్సీలో 7 ఏరియాలు ప్రిపేర్ అవుతారు. ఇక్కడ తెలంగాణ ప్రిపేర్ అవుతే మీకు సరిపోతుంది. ఇంకా మెంటల్ ఎబిలిటీకి మీరు ప్రత్యేకించే అవసరం లేదా, ఎందుకంటే అక్కడ సీసాట్ వల్ల ఇక ఎక్కువ ప్రిపేర్ అయిపోయి ఉంటారు. సో యూపీఎస్సీ అనే వాళ్ళే తీవ్రమైన కాంపిటీషన్. వాళ్ళు కూడా ఉపేక్షిస్తారే, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఈజీ పేపర్ అనుకున్నారా, మీరు ఇక్కడ పప్పులో కాలేస్తారు. ఇక్కడ కూడా చాలా కష్టాలు ఉంటాయి. సో రెండు బేరీజ్ వేసుకుని బ్యాలెన్స్ చేయండి ప్రిపరేషన్ని. ఇక తర్వాత కాంపిటీషన్ అంటే ఉద్యోగస్తులు. ఈ ఉద్యోగస్తులు ఎలక్షన్లో ఉండి లీవులు లేక వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారనుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు అవ్వడానికి ఆల్రెడీ తీవ్రంగా శ్రమించి ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించి ఆ జాబులు సంపాదించారు. వాళ్ళు చాలా ఈజీ, తక్కువ సమయంలో కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సో మీరు ఏంటంటే మనకి లీవ్ లేదు, తక్కువ సమయం ఉందని మీరు ఫీల్ అవ్వవలసిన లేదు. కానీ ఉపేక్ష లేకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అంటే కొత్తగా వచ్చిన విద్యార్థి 14 గంటలు చదివితే వాళ్ళు 5-6 గంటలు చదివినా వాళ్ళకి ప్రిలిమినరీ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక కేటగిరీ ఏంటంటే కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి. గురుకులని, ఈ కానిస్టేబుల్ అని, ఎస్ఐలని, వీళ్ళందరూ ట్రైనింగ్లో ఉన్నారు. వీళ్ళకి ప్రిపరేషన్ సమయం ఉండదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఒక రకంగా తీవ్రమైన ఆకాంక్ష ఏమి ఉండదు, డిటర్మినేషన్. ఎందుకంటే కొత్తగా జాబ్లో వచ్చిన ఆనందంలో ఉన్నారు వాళ్ళు. ప్రిలిమినరీ అంత సీరియస్గా తీసుకోవచ్చు. సో మీకు ప్రిలిమినరీ అవ్వాలంటే మీరు ఆల్రెడీ మీ జాబ్లో వచ్చిన మీ ప్రిపరేషన్ అయ్యి ఉంటుంది, చాలా సబ్జెక్ట్ ఉంది. కాబట్టి మీరు కూడా శ్రమించండి. సో ఈ విధంగా ఉద్యోగస్తులు, ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు, యూపీఎస్సీలో ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, అంతకుముందు 2 సార్లు ప్రిలిమినరీ అవజేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళేంటి నాకు 2 సార్లు అయింది, నాకేంటంటే ఉపేక్ష వద్దు, ఇది వేరే ఎగ్జామ్. ఓకే, ఈ విధంగా మీ కాంపిటీషన్ 4,03,000 మందిలో 28,000 మంది వస్తారు. సో ఎవ్వరూ ఉపేక్ష చేయడానికి, కాంప్లిసెన్సీ అనేది పనిచేయదు. ఉపేక్ష వద్దు, అందరూ సీరియస్గా ఉండండి వచ్చే 15 రోజులు 10 రోజులు. ఇక రెండో విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. ఆ విషయం ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఎలా రాబోతుందంటే ఇది డైనమిక్ ఎగ్జామ్ పేపర్. డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్ బేస్ మీద సబ్జెక్ట్ వస్తుంది. బేసిక్స్ అనేది తక్కువ ఉంటుంది. బేసిక్స్ను కూడా కరెంట్ అఫైర్స్ ద్వారా, అంటే చాలా క్రియాశీలమైన డైనమిక్ పేపర్ టఫ్గా రాబోతుంది. దీనికి అంతకుముందు వీడియోలో మీకు చెప్పాను 90 మార్క్స్ వ్యూహం అని. ఆ వీడియోని మళ్ళీ తప్పగా చూడండి. 90 మార్కుల వ్యూహాన్ని ఒకసారి చూడండి. తర్వాత పేపర్ ఎలా రాబోతుందని నేను చెప్పాను, సబ్జెక్టులు అయితే చెప్పాను. వీడియోలు జస్ట్ చూడండి, ఫాస్ట్ మోడ్లో పెట్టుకునైనా, స్పీడ్గా పెట్టుకునైనా. ఇక రెండో విషయం ఏంటంటే ఈ వచ్చే డైనమిక్ పేపర్ని పెట్టాలంటే 150 బిట్లు చేయాలి. ఓకే, ఎగ్జామినేషన్ రూమ్ స్ట్రాటజీ ఒక వీడియో వస్తుంది. ఎగ్జామినేషన్ రూమ్ స్ట్రాటజీ అని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వీడియో తప్పనిసరిగా చూడండి, మీకు తప్పకుండా వస్తుంది. ఉపేక్ష వద్దు, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎవరు చేసిన 150 బిట్లు, ఎవరు సబ్జెక్ట్ చదువుతారో, ఎవరు ముందు చేస్తారో, అది కొత్త అయినా పాత అయినా ఉద్యోగస్తులైనా, అంతకుముందు యూపీఎస్సీలో ఐఏఎస్ వచ్చిన ఎవరైనా ఒకటి ఎగ్జామ్ ముందు. ఆ విధంగా కాంపిటేటివ్గా చాలా మంచి పేపరు, డైనమిక్ పేపరు, కాంపిటేటివ్గా టఫ్ పేపర్ రాబోతుంది. విష్ యూ గుడ్ లక్.